పట్నం బతకబోయినోళ్లే కాదు బయట దేశాల్లో ఉండేటోళ్ళగిన పండుగ నాడు పల్లెకొస్తారు. ఎన్నడు తీరువాటం కాకున్నా ఇప్పుడైతే తొవ్వదెవ్వలాడుకొని అవ్వగారింటికి వస్తారు ఆడపిల్లలగిన. అప్పాలు మురుకులు సకినాలు చేసుడు 4-5 రోజుల కంచెలు నడుస్తూనే ఉంది. ఇక తెల్లారే అస్సలు పండుగ. కానీ తాపకు గాంధీ తాత జయంతి వచ్చే జాతిపిత పుట్టినరోజు నాడు జీవహింస చెయ్యొద్దు, మందు తాగొద్దనే రూల్ ఉంది కాబట్టి దుకాణాలన్నీ బందు. అగో గందుకే ముందస్తు దసరా చేసుకుంటాండ్రు చాలా మంది. ఎక్కడిది వైన్సుల కాడ జాతరే పో. దసరాకు తాకత్ చూపియాలని తాకుడు తాకితే మందు దుకాణాలు లూటి. పట్నం నుంచి పల్లె దాకా 33 జిల్లాలలో 2620 షాపుల కాడ ఇరగబడ్డారు. ఒకటి రెండు కొంటే మనకేడంతే అని కాటన్లు ఎత్తుకపోతున్నారు. ఆల్చమైతే దొరకాయని. రేపు బంద్ ఉంటాయి. ముందు జాగ్రత్త కింద మందు దుకాణాలు ఖాళీ చేసిరు అనుకో రాదు. రే బాగున్నా పబ్లిక్ ఇంకా బంద్ గారే ఉంటది. కథ ఇంతే ఉంటది. రేపు బంద్ అంటే అందరారా సుఖముఖ అంబతారి. మరి మహాత్ముని మనము గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయినాం. సరే ఇక మనం మన సాంప్రదాయాలు మనం పాటించుకుంటూ అయినా రేపు కొనేది ఈ రోజు కొంటున్నాం. రేపు ఐన్సులు తెరిచుంటే ఇంతగానే రాకపోదురు. ఆడ దాగుదురు అయిపోగానే ఈడుకొద్దురు మళ్ళా కొంటపోదురు. పరిస్థితి లేనందుకు ఒకటి కొనేటోళ్ళు 2 కొనకపోయిరు. సరిపోకుంటే పండుగ నాడు తుడితే అనిపించదని. గట్లనే చుట్టాలో దోస్తులో ఇంటి పక్కలో వస్తే ఒక పెగ్గు పోయకుంటే మర్యాద కాదా మన కాడ. అందుకే గీదేవులాట. లిక్కర్లు కూడా చాలా మంది తాగుతారు దసరా రోజు మాత్రం. అంతే ఇక బట్టి రోజు తక్కువ కానీ దసరా అయితే కొంచెం మంచిగా ఉద్దరబెట్టని ఉత్తమ కస్టమర్లను నారాజ్ చేయొద్దనే ఆపోచనతో ఆప్కారులు సరిపోని మాల్ పంపిరు మాట రాకుండా. నిన్ననే 333 కోట్ల మాల్ పట్టుకపోయిందంటే చెయ్యాలి అల్కగా 500 కోట్ల బ్యారాలు కావచ్చు. ఇక మనం ముందే కొన్ని చర్యలను తీసుకెళ్ళడం జరుగుతుంది. 3 కేసులు తీసుకెళ్తున్నాం. ఒక 30 నుండి 40 మంది మిత్రులు ఉన్నారు. అందరం కలిసి కూర్చొని రేపు ఇక చిల్ కావాల్సి. మా బావలకి ఇట్లా వచ్చారు పండుగకు బీర్లు 10 కాటాలు తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. ఎందుకంటే రేపు ఉంటుందో ఉండదో మొన్న బ్లాక్ బయట ఎక్కువ కొట్టి కొనాలి డబ్బులు. అందుకని అడ్వాన్స్ గా మొదగానే తీసుకెళ్తున్నాం. సుక్కకే కాదు ముక్కకు కూడా ఇయ్యాలనే. మటన్ దుకాణాల కాడ లైన్లు కట్టిరు పొద్దటి సందే. సుక్క ముక్క అనేది కంపల్సరీ అన్న మా తెలంగాణలో. మటన్ గానీ మందు గానీ అన్ని ఈ రోజే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అడ్వాన్స్ గా తీసుకొని గాంధీని కూడా గౌరవించినట్టు అవుతుందని చెప్పేసి వచ్చినాము. రేపు మటన్ చికెన్ షాపులు తెరవద్దని ఆఫీసర్లు ముందే ఆర్డర్ వేసిండ్రు. మరి ఏమున్నా రాత్రి 12 గంటల లోపటి అటెంక్ అన్ని బంద్. మున్సిపల్ వారు ప్రతి షాప్ తప్పకుండా బంద్ చేయాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. తెరిచినచో 10,000 రూపాయలు ఫైన్. కరీంనగర్ పట్టణంలో దాదాపు ఈరోజు ఒక 600 నుంచి 700 మేకలు 1000 వరకు అమ్ముతాయి సార్. ఇక కొందరు మందల కాడికి పోయి నచ్చింది బేరం చేస్తున్నారు 10 అటో ఇటో. మా ఇంట్లో మాది పెద్ద కుటుంబం కాబట్టి రేపు గాంధీ జయంతి కాబట్టి వాళ్ళు తీసుకుపోయి కోసుకుందామని మందు బట్టలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే రేపు పని నడుతుంది. దుకాణం పోయి తెచ్చుకోవాలన్నా 2-3 బట్టలు. గాంధీ జయంతి అంటే ఇక దేని దానికే నడుతుంది. మరి రేపు పోయకపోతే ఇలా కోసుకొని ఇంట్లో రేపు పెట్టుకొని తినడే. రేపు ఆడకట్టోళ్ళు యాటలు కొని రాత్రి పొదం పెట్టి పోగులేసి తెల్లారంగానే తినే పిలాన్లు ఉన్నారు. అవు కాక యాటలు ఎట్లా అమ్ముతున్నావు? మాంసం ఎంత వెళ్తుంది? ఇప్పుడైతే 450 kg ఇస్తున్నాం. 30 కిలోలు తీసుకోపోతే వాళ్ళకు 70% వెళ్తుంది. ఈ లెక్కన చూస్తే ఇయాలనే దసరా చేసుకుంటే తుంకలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తెల్లారంగా వండుకునేటోళ్ళు చాలా మంది. గాంధీ జయంతి నాడు తృతీయ పండుగ చేసుకోలేదని మర్నాడు సుక్క ముక్కకు సూచి పెట్టుడిగిన పక్క పో.